స్నానం చేయకుండా వంట చేస్తే ఏమవుతుంది? హరే కృష్ణ. అసలు స్నానం చేయకుండా ఎందుకు వంట చేయాలి? ఇది సాధారణంగా ఈ మధ్య అందరు కూడా ఎలా అంటే, ఇప్పుడు ఒక్కొక్కసారి ట్రైన్లలో, మెట్రో ట్రైన్స్లో వెళ్తుంటే అందరూ రకరకాల పర్ఫ్యూమ్స్ వాడుతున్నారు. అసలు పర్ఫ్యూమ్స్ వాడాల్సిన అవసరం ఏముంది? మన శాస్త్రం ఏం చెప్తుందంటే, త్రిసంధ్య, 3 సంధ్యలు ఉంటాయి. త్రిసంధ్యలో స్నానం చేయమని కనీసం చెప్పబడింది. త్రిసంధ్యలో చేయకుండా కనీసం 2 సార్లు స్నానం చేయాల్సి వస్తుంది. కానీ రాను రాను మనిషి ఎంత బిజీ అయిపోతున్నాడంటే, సాధారణంగా పశువులకు ఎలాంటి స్నానాలు అనేవి అవసరం లేదండి. పశువులు స్నానం చేయకుండా అన్ని చేస్తుంటాయి. కానీ మనిషి అన్నవాడు కంపల్సరీ వాడు కొన్ని నియమాలని ఆచరించినట్టయితే వాడు పశు జన్మ పొందుతాడు. సో స్నానం చేయకుండా వంట చేయడం అనేది, ఈ మధ్య చాలా మంది స్నానం చేయకుండానే అలా పళ్ళు తోముకుంటూ వచ్చి కూడా గంట కలుపుతుంటారు, అన్నం కలుపుతుంటారు, కూర వండుతుంటారు, పళ్ళు తోముకుంటూనే ఉంటారు. ఇదంతా పద్ధతి కాదండి. ఒకటి, సాధారణ స్థితిలో చూస్తే, అంటే మనం ఇప్పుడు హైజీనిక్ గా చూస్తే, ఇప్పుడు ఏదైతే మనం రాత్రి పడుకుంటామో, మనం పడుకునే దుస్తులంతా కూడా అదంతా అపవిత్రం, మలినం. మనం పడుకునే ఏదైతే దుస్తులు ఉంటాయో, మనం వేసుకున్న దుస్తులు కూడా చెమట వాసనతోటి నిండి ఉంటాయి. మన పళ్ళంతా కూడా, మన పళ్ళు తోముకోకుండా, మొహం కడుక్కోకుండా అసలు ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. ఇలాంటి పరిస్థితిలో వెళ్ళి వంట చేసినట్టయితే ఆ వంట యొక్క పవిత్రత మెయింటైన్ చేయబడుతుందా? అందులో కూడా ఇతనికి ఉన్న మొత్తం క్రిములు అవన్నీ కూడా అందులో ట్రాన్స్ఫర్ అవుతాయి. అంతేకాదు, మనం ఏదైతే ఆలోచనలతోటి మనం వంట చేస్తామో అదే ఆలోచన కూడా అందులో ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే కామన్ సెన్స్ తోటి ఆలోచించినా కూడా స్నానం చేసి వంట చేయడం అనేది మినిమం ఆలోచన. కానీ ఈ పాశ్చాత్య దేశాల్లో ఎవరైతే ఉన్నారో, మన భారతదేశంని ఆక్రమించారు మొఘల్స్ కానీ, ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిషర్స్ కానీ, వాళ్ళు ఎన్నో అపసాంప్రదాయాలు తీసుకొచ్చారనమాట. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించడము, స్నానాలు ఇవన్నీ ఏం పట్టించుకునే వాళ్ళు, జస్ట్ పర్ఫ్యూమ్స్. ఈ సిస్టమ్ దయచేసి ఫాలో అవ్వకండి. మన ధర్మం అంతా కూడా మన యొక్క శుచి, శుభ్రత, పవిత్రత మీదనే ఆధారపడి ఉంది. మనిషి పవిత్రత ఉన్నందువల్లనే భగవంతుడు అతన్ని ఇష్టపడతాడు. కానీ భగవంతుడు ఇష్టపడాలంటే అపవిత్రంగా ఉంటే కుదరదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే భగవంతుడితోటి మనం అన్నాన్ని చూస్తున్నాం. మన సాంప్రదాయం అంత గొప్పదైనప్పుడు స్నానం చేయకుండా అన్నంని ఎలా వండుతామండి? ఇది ఆలోచించండి. పూర్వము ఎక్కువ మంది సంతానము పిల్లలు కలిగి ఉన్నా కూడా ఆ తల్లి అందరికీ వంట చేసేసి బంగారం లాంటి ఆహారం ఆ పిల్లలకి పెట్టి పోషకంగా చూసి వాళ్ళకి శక్తివంతంగా ఉండే పిల్లలు ఉన్న రోజులు మనం చూసాము. కానీ ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడే, ఎక్కువ హైలీ ఎడ్యుకేటెడ్. కానీ ప్రాబ్లం ఎక్కడ? ప్లాస్టిక్ కవర్స్లో కర్రీ పాయింట్కి వెళ్ళి కూర, సాంబార్ అన్ని కొనుక్కొని ఇంటికి వచ్చేస్తే భార్య భర్తలు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళి వచ్చి జస్ట్ సర్వింగ్ చేసుకొని తింటున్నారు. అంటే వంట కూడా చేయడం ఆపేశారు. ఒకటి, ఎవరో వండుతారు, వాడు అసలు స్నానం చేశాడా లేదా, అసలు వాడు అందులో మామూలుగా చూస్తాం కదా, ఈ మధ్య వీడియోస్ వచ్చేస్తున్నాయి, కాళ్ళతోటే మొత్తం అన్ని తొక్కుతారంట. ఏదో ఫ్రైడ్ రైస్ ఏదో ఫ్రైడ్ రైస్ చేసే ముందు ఏదో కాళ్ళతోటి మొత్తం తొక్కుతారంట. వాడు అలానే బాత్రూమ్ వెళ్తాడు, అలానే వచ్చి తొక్కుతాడు, వాడి చెమట అందులోనే పడుతుంటుంది. వాడు స్నానం చేయడు 4-5 రోజులు. అదే ఇప్పుడు వర్కర్స్ ఎలా ఉంటారు, ఆ షర్ట్ అలా వేస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు, మళ్ళీ రాగానే షర్ట్ మార్చుకొని ఆఫీస్కి రాగానే పని చేస్తుంటారు. ఇలా వంట చేయడం వల్ల అది తిన్న వాళ్ళు ఏం బాగుంటారు? సరే, ఆరోగ్య రీత్యా నష్టమే. ఇంకొకటి, మన యొక్క పవిత్రత కూడా మనం నశిస్తుంది. పవిత్రత నశిస్తే భగవంతుని పొందడం కూడా కష్టమే, ప్రశాంతంగా జీవించడం కూడా కష్టమే. ఈ స్విగ్గీ, జొమాటో ఇవన్నీ కూడా ఇంకా ఈ యొక్క వీళ్ళ పేర్లు తీసుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ మీకు తెలియజేయాలి కాబట్టి చెప్తున్నాను. వీటి వల్ల కూడా మనిషి పవిత్రంగా వంట చేయడం అనేది మర్చిపోయాడు. వంట లేకుండా కూడా కొన్ని కుటుంబాలు డిస్టర్బ్ అయిపోయిన రోజులు ఉన్నాయి, కుటుంబాలు కలహాలు వచ్చే రోజులు ఉన్నాయి. అందుకే పూర్వీకులు అంత ప్రశాంతంగా కలిసి ఉండేవారంటే మూలము ఈ యొక్క స్నానం చేసి పవిత్రంగా వంట చేసి పెట్టేవాళ్ళు కాబట్టి. హరే కృష్ణ.